హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? సో ఈరోజు వీడియో ఏంటంటే మనకి డాకు మహారాజ్ అని మూవీలో వస్తుందన్నమాట. సో నేను మనకి దాని పేరు గేమ్ చేంజర్ మూవీ మీద చేశాను. ఇంకొకటి చేస్తాను, మిగతా అన్ని పేడ్ వర్క్స్ అనమాట. మీకు కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అది వాట్సాప్లో మెసేజ్ చేయండి. నేను కింద వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చాను, మనం డిస్క్రిప్షన్లో ఉంటుంది అనమాట వాట్సాప్ నెంబర్ అనేది. సో ఆ నెంబర్కి మీరు ఏ పిఎన్జీలు కావాలన్నా కానీ నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా అయితే ఇస్తాను. సో నేను తయారు చేసి మీకు పిఎన్జీ అయితే అది పిఎన్జీలు అయితే ఇస్తాను. తర్వాత అనుఫాంట్లో కోడ్ కూడా మీకు ఇస్తాం జరుగుతుంది అనమాట. సపోజ్ ఇప్పుడు ఒక మూవీ ఉందనుకోండి, మూవీలో చిత్రం విడుదల సందర్భంగా అభిమానులకు అంటే సంథింగ్ ఉంటుంది కదా, ఆ మ్యాటర్ అనేది మీకు కాపీ చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. దాన్ని మీరు ఏం చేస్తారంటే వాడుకోవచ్చు అనమాట. సో ఇట్లాంటి మ్యాటర్ కానీ ఇట్లాంటివి కానీ నేనైతే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అది మీరు నా కాడ ఆ ప్యాక్ పర్చేస్ చేస్తే. లేదు అనుఫాంట్లో కంటే అనుఫాంట్ కూడా మన దగ్గర ఉన్నాయి. సో అది వేరే విషయం అనమాట. సో ఈరోజు ఏంటంటే సింపుల్గా చెప్తాను చూడండి. నేనైతే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ ఉపయోగించకుండా, ఎటువంటి పేజ్ లేకుండా మీకైతే చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో నేనైతే ఇమెసెర్చ్ అనే యాప్ ఓపెన్ చేస్తున్నానండి. ఓపెన్ చేసుకుంటే మనకి యూట్యూబ్ వస్తుందన్నమాట. సో దీన్ని ఏం చేస్తానంటే చూడండి, డాకు మహారాజ్ అని కొట్టాను, స్టిల్స్ అని కొట్టాను. డాకు మహారాజ్ స్టిల్స్ అని కొడితే మనకి హెచ్డీలో వస్తాయండి. సో దీన్ని నచ్చింది తీసుకుని ఒకటి. సో చూసుకుంటే మనకి నచ్చింది ఎలా ఉన్నారంటే ఇలాగ చూడగానే మనకి జూమ్ చేయగానే మనకి అనిపించాలన్నమాట. జూమ్ చేస్తే అనిపించాలి, మనకి మంచిగా అనిపించాలన్నమాట. సో అట్లా చూసుకోండి. సో ఇట్లా సపోజ్ ఇది ఉందనుకోండి, ఇది హెచ్డీలో ఉంది, నీకు ఎలా తెలుసు బ్రో ఇది క్లారిటీ లేదుగా బ్రో అంటే మీరేం చేస్తారంటే ఇలా వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు 3 చుక్కలు నక్కుని ఇక్కడ మనకి ఓపెన్ బ్రౌజర్ అన్నది కదా, దాన్ని ఒక్క నక్కండి. ఫస్ట్ ఆప్షన్ నక్కితే మనం ఆ బ్రౌజర్లోకి వెళ్తాం అనమాట. వాళ్ళు అప్లోడ్ చేసిన బ్రౌజర్లోకి వెళ్తాం అనమాట. అప్పుడు ఏంటంటే ఫోటో అనేది హెచ్డీ స్టిల్స్లో వస్తాయి అనమాట. చూడండి, డాకు మహారాజ్ మూవీ గ్యాలరీ అండి హెచ్డీ స్టిల్స్ అండి. ఇక్కడ చూడండి, ఇంకా దానికి ఇంకా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇది మీరు చూసింది ఒకటే, కానీ ఇక్కడైతే మనకి చాలా ఉన్నాయి అనమాట. తీసుకోవచ్చు అనమాట. చూడండి, నేనైతే దీని డౌన్లోడ్ చేసుకొని మనం వాడుకోవచ్చు అనమాట. సో నాకైతే అక్కర్లేదు కాబట్టి నేను డౌన్లోడ్ చేసుకోక్కర్లేదు. సో నేనైతే నాకు ఉంది కాబట్టి సో నేనైతే దాన్ని ఏం చేశానంటే స్నాప్చాట్లోకి వెళ్ళాలండి. స్నాప్చాట్లోకి వెళ్ళిన తర్వాత మనం ప్లస్ బటన్ నొక్కోవాలి. మధ్యలో ప్లస్ బటన్ పడుతుంది. ప్లస్ బటన్ నొక్కున్న తర్వాత మీకు పిక్చర్స్ ఉంటుందండి. సో పిక్చర్స్లో నేనైతే పిక్చర్స్ ఓపెన్ చేసుకున్నాను. మనకి డాకు మహారాజ్ అని పిఎన్జీ ఉంటుంది కదా, ఇమేజ్ ఉంటుంది కదా. సో ఆ ఇమేజ్ ఓపెన్ చేసుకున్నానండి. సో సారీ గైస్, ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ ఈ డాకు మహారాజ్ అని ఇక్కడ ఈ పేజీలోనే మనకు ఉన్నాయన్నమాట. సో నేను ఎలా రిమూవ్ చేసుకోవాలని చూపిస్తాను సింపుల్గా. ఫస్ట్ టూల్స్ ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఇది కనిపిస్తుందండి, బ్రష్ పక్కన హెల్డింగ్ కనిపిస్తుంది. దీన్ని నక్కండి. నక్కిన తర్వాత ఇలా జూమ్ చేసుకోండి. మీకు ఏ నేమ్ అయితే రిమూవ్ చేయలేకున్నారో ఇలాగ డ్రా చేయండి. రెడ్ కలర్తో డ్రా చేస్తే పోతాయి అనమాట. సో మీరన్నీ ఇలా డ్రా చేసుకొని మొత్తం రిమూవ్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఇలా చేసుకున్న తర్వాత మీకు ఎన్ని మొత్తం చేసేసుకోవాలని తీసుకోండి. సో నేనైతే మామూలుగా చూపిస్తున్నాను కాబట్టి. సో చూడండి, ఇక్కడ మనకి 2025 కాబట్టి ఇట్లాంటి చిన్న ఏం చేస్తారంటే ఇలాగ ఒక్కొక్కటి చేయాలండి. సో ఒక్కొక్కటి చేస్తేనే ఇట్లా పోవటానికి జరుగుతుందన్నమాట. లేదు నేను మొత్తం ఒకసారి చేయాలనుకుంటే చండాలంగా వస్తుందన్నమాట. మీరు జూమ్ చేసుకొని చేసుకోండి ఒకసారి. ఇలా జూమ్ చేసుకుంటే ఏంటంటే మనకి నీట్గా రావడానికి అవకాశం వస్తుందన్నమాట. లేదు నేను ఫాస్ట్గా చేసుకోవాలనుకుంటే చండాలంగా అంటే గజ్జిగా వచ్చేస్తుంది అన్నమాట ఫోటో అనేది. సో చూడండి, నేను నీట్గా చేసుకున్నాను. ఇలా చేసుకోవడం వల్ల మనం ఇదే ఇమేజ్ని ఇట్లాగా వాడుకోవచ్చు అనమాట. నేనైతే మామూలుగా నేను మొత్తం రిమూవ్ చేసి మీకు వీడియోస్ చూపిస్తాను చూడండి. సో ఫ్రెండ్స్, నేనైతే ర్యాండమ్గా అయితే రిమూవ్ చేసుకున్నాను అనమాట. ఇట్లా చేసుకున్నాను చూడండి. ఇంకా లెక్క అయితే ఇంకా సింపుల్ ఇంజరీ చేసుకోవాలి, కానీ నాకు అక్కడ సరిపోతుంది. సో తర్వాత వచ్చేసరికి మీరు ఇంకా నీట్గా చేసుకోండి టైం ఉంటే. తర్వాత వచ్చేసరికి మళ్ళీ టూల్స్ మీద నక్కిన తర్వాత మనకి ఎక్స్పెన్ అని కనిపిస్తుందండి. ఎక్స్పెన్ నక్కుని దీనైతే ఇలా కింద కనుక్కోండి. ఎందుకంటే మనకి కింద ఫోటోస్ వస్తాయి కాబట్టి కొంచెం పొడుగు పెంచుకోండి. మనకు పొడుగు వద్దు అనమాట, కొంచెం పైన కూడా పెంచుకోవచ్చు అనమాట, మీ ఇష్టం అనమాట. సో నాకైతే సరిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే దీని సరిపోయింది, నాకైతే బాగా జరిపోయింది. ఇప్పుడు అయితే అంతా జరిపోయినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ టూల్స్ నక్కిన తర్వాత మనకి లెన్స్ బ్లర్ పడుతుంది. లెన్స్ బ్లర్ నక్కుని సో మీరు ఏం చేస్తారంటే ఇట్లా పైన పెట్టుకొని మనకి ఏంటంటే కింద కొంచెం బ్లర్ కావాలి కాబట్టి సో నేనైతే ఇది నా విట్నెస్ తగ్గించేసుకొని తర్వాత వచ్చేసరికి బ్లర్ అనేది పెంచుకున్నాను. తర్వాత వచ్చేసరికి ఇది ఇలా పెట్టుకున్నాను. మనకి ఈ టైప్లో వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి ఈ టైప్లో వచ్చింది కదా, ఇక్కడ మనకి పైన ఇక్కడ లేయర్ సింబల్ పడుతుంది. లేయర్ సింబల్ నక్కుని ఇక్కడ వ్యూవర్స్ కనిపిస్తుంది. వ్యూవర్స్ క్లిక్ చేసుకున్న తర్వాత దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత డెస్క్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే 2 ఫింగర్తో ఇలా చిన్నగా చేసుకోండి. అనుకున్న తర్వాత ఇలా డ్రా చేసుకోనండి. మీకు అట్లా అంత కనిపిపోతే ఇక్కడ కన్సిమల్ ఆపడుతుంది. ఇలా నక్కుంటే మనకి ఇక్కడ కన్సిమల్ ఆపడుతుంది. మీకు ఎక్కడికైతే బ్లర్ చేయాలనుకున్నారో అక్కడ వరకు చేసుకున్న తర్వాత ఇలా కన్ను ఆన్ చేసుకోండి. మనకేంటంటే సో బాలకృష్ణ ఫోటో ఒకటే హైలైట్ అవుతుంది, మిగతా అన్ని బ్లర్ అయిపోతాయి అనమాట. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని సేవ్ చేసుకోవాలి. నేను సేవ్ చేసుకోవట్లేదు, మీరు జస్ట్ చూపించుకొని చేశాను అనమాట. సో వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఇప్పుడు మీరేం చేస్తారంటే దీంట్లోకి వెళ్తున్నానండి, మన ఫోటో రూమ్లోకి వెళ్తానండి. ఫోటో రూమ్లోకి ఎందుకంటే మనకి దాన్ని రిమూవ్ చేసుకోవాలి కాబట్టి అది మన టైటిల్ రిమూవ్ చేసుకోవాలి. సో టైటిల్ కూడా మనకి ఇక్కడ తీసుకోవాలండి. మనం ఎక్కడ తీసుకున్నామో దాని పిక్చర్స్ అయితే పిక్చర్స్, డౌన్లోడ్స్ అయితే డౌన్లోడ్స్, దాంట్లో తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్
సో నేనైతే గ్యాలరీలోకి వెళ్తున్నాను. గ్యాలరీలోకి వెళ్ళిన తర్వాత సో నేనైతే ఆల్బమ్లోకి వెళ్తానండి. ఆల్బమ్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ పిక్చర్స్ అనమాట చూడండి. పిక్చర్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో పిక్చర్స్లో అయితే నాకు ఫోటో అయితే ఉందన్నమాట. సో మన ఛానల్లో ఇట్లాంటి వీడియోస్ అని ఉంటాయండి, మీరు చూసుకోండి. సో మీకు సింపుల్గా అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. సో నేనైతే డాకు మహారాజ్ అనే పీరియడ్ తీసుకున్నాను కదా. తీసుకున్న తర్వాత దీని ఏం చేస్తానంటే, సో అది పోయింది. సో వస్తుందన్నమాట, అది రిమూవ్ చేసుకుంటుంది. సో తీసుకున్న తర్వాత ఇంకా మనకి ఏం చేస్తుందంటే, సరిగ్గా రాలేదు ఇది. నేను మళ్ళీ చేస్తున్నాను చూడండి, నేను వీడియో కట్ చేస్తాను. సో ఫ్రెండ్స్, అదే నాకు రాలేదు కాబట్టి నేనైతే ఒక నేమ్ మీద చూపిస్తాను చూడండి. నీకైతే ఒక నేమ్ మీద చూపిస్తాను. ఇది ఫోటో మీద రెస్పాండ్ కావట్లేదు. సో ఎందుకు ఇద్దో నాకు అర్థం కాదు ఇది ఒకసారి. సో నాకు ఇదేనండి, నాకు అయితే మీరైతే ఒక లైక్ చేయడానికి మీకు అంత ఇబ్బంది అయిపోతుంది, నాకు ఇక్కడ చాలా కష్టం అయిపోతుంది. సో తర్వాత వచ్చేసరికి మీకు నాకు అక్కలే కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే, మనకి సంక్రాంతికి వస్తున్నాం అనే దాని మీద తీసుకోవడం జరుగుతుంది చూడండి. సో దీన్ని అయితే రిమూవ్ చేసుకున్నాను. రిమూవ్ చేసుకున్న తర్వాత మనకి వెంకటేష్ గారు వీళ్ళు ఫోటోస్ అక్కలేదు కాబట్టి మనకి ఇక్కడ పైన కనిపిస్తుందండి కట్అవుట్ అని. టచ్ చేసిన తర్వాత మనకైతే ఓపెన్ అవుతుంది చూడండి. సో ఇదేందో మరి ఒక్కోసారి ఇంతగా అవుతుందని మనకి తెలిసిందే కదా. తర్వాత వచ్చరికి ఇక్కడ ఇలా మీద టచ్ చేస్తే, ఫోటో మీద టచ్ చేసిన తర్వాత మనకి ఎడిట్ ఏ కట్అవుట్ అని కనిపిస్తుంది. మీరు టచ్ చేసుకోండి. టచ్ చేసుకున్న తర్వాత మనకి ఎక్కడైతే మనకి ఈ టైటిల్ ఎక్కడుందో చూసుకొని దాని దగ్గరికి అయితే పెట్టుకోండి. చూడండి, నేనైతే రిమూవ్ సరిగ్గా చేసుకోలేదు. చూడండి, ఇట్లా నీట్గా ఆ కలర్ సెలెక్ట్ చేసుకుని చాలా అనమాట. అది దానికి అర్థమైపోద్ది, ఈ కలర్ అనే టైటిల్ ఉందన్నమాట. ఓకే అని చెప్పి దాన్ని సెలెక్ట్ చేసుకుంటుంది, మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. చూడండి, నేనైతే ఇక్కడ ముగ్గు అనేది ఏ కలర్లో ఉంది ఆ కలర్ మీద టచ్ చేస్తే సో ఆ లైన్లు అనేది ఆల్మోస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో నేనైతే చూడలేదు కాబట్టి ఇలా చేసుకోవచ్చు అనమాట. మీరైతే ఇంకా నీట్గా చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి ఇప్పుడు పిక్సెల్ ల్యాబ్లోకి వెళ్తానండి, ఎందుకంటే నాకు టైం బిల్ లేదు, నాకు స్టోరేజ్ కూడా అయిపోయింది అనమాట. సో తెలిసిందా కదా మా స్టోరేజ్ గురించి. తర్వాత వచ్చేసరికి ఇలా చేసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే, ఇలాగా నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీకు ఏం చేశానంటే ఇలాగా చేసుకోవచ్చు అని మీకు సింపుల్గా చేయడం జరుగుతుంది అనమాట. తర్వాత వచ్చేసరికి నేను ఏం చేశానంటే, మనకి అను ఫాంట్ 6లో కన్వర్ట్ చేసి పెట్టుకున్నాం ఫాంట్స్ అన్నీ. సో ఇప్పుడు తర్వాత వచ్చేసరికి ఇప్పుడు చూడండి, మనం ఇందాక యాడ్ చేసుకుంది ఇదనమాట. సో దానికి ఏం చేశాను, కొంచెం కలర్ గ్రేడింగ్ ఇచ్చాను అనమాట. కలర్ గ్రేడింగ్ అంటే ఏం లేదండి, కొంచెం బ్రైట్నెస్ పెంచాను, కాంట్రాస్ట్ అసలు పెంచలేదు. తర్వాత వచ్చి అది సాచురేషన్ పెంచుకున్న తర్వాత మనకేంటంటే చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు డాకు మహారాజ్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి చిత్రం విడుదల సందర్భంగా నందమూరి అభిమానులకు ప్రేక్షకులకు థియేటర్ యజమానికి అని కింద మ్యాటర్ అని ఇచ్చానమాట. ఇది అను ఫాంట్ 6 అనమాట. తర్వాత వచ్చేసరికి ఇక్కడ మీ జనాల కోసం కొన్ని ఫ్రేమ్స్ అనేది డెమో పెట్టాను అనమాట. తర్వాత వచ్చేసరికి ఇక్కడ మనకి ఇక్కడ తోరణం పెట్టాను అనమాట. పైన చూసుకోవచ్చు, ఇటు పక్క రెండు పెట్టాను. తర్వాత వచ్చేసరికి ఇది షేప్స్ అనేది కొంచెం క్లారిటీ లేవండి, మీరు యాడ్ చేసుకోవాలి. ఇది క్రాప్ చేసి పెట్టాను కాబట్టి అది పెట్టాను అనమాట. ఇది ర్యాండమ్గా పెట్టాను. తర్వాత వచ్చేసరికి మనకి ఇక్కడ ఏంటంటే ఒక బార్డర్ లాగా ఇచ్చాను, చూడటానికి కూడా మంచి లుక్లో వస్తుంది. తర్వాత వచ్చేసరికి నూతన సంవత్సరం మరి సంక్రాంతి శుభాకాంక్షలు కూడా ఇచ్చాను. తర్వాత వచ్చేసరికి ఇక్కడ మనకి రైతులు వస్తున్నట్టుగా అది సంక్రాంతికి సంబంధించింది అనమాట. ఇవన్నీ చేస్తే మనకి ఈ టైప్ వచ్చింది అనమాట. చూసారు కదా అంటే నీటికి వచ్చిందో. సో ఎడిటింగ్ అయితే ఇదిగా నెక్స్ట్లో మళ్ళీ కలుద్దాము. సో థ్యాంక్ యూ.